ఉందని ప్రీవియస్ బ్యాచా? హాయ్ ఫ్రెండ్స్, ఎంఎస్సీ చదువుకున్నాను ఇక్కడే పెరియార్ యూనివర్సిటీ. చూసా అది పెరియార్ యూనివర్సిటీ. నాది పెరియార్ యూనివర్సిటీ చదువుకుని ఎంఎస్సీ 2017 బ్యాచ్. అప్పుడు అయిపోయింది, కానీ వాడు ఇప్పుడు కూడా ఇక్కడే పిహెచ్డీ చేస్తున్నాడు మా ఫ్రెండ్. హాయ్ సొల్లా. హాయ్. వీడియో నా కోసం తమిళ్లో ఒక పాట పాడమని అడుగుతున్నా వాడికి. తమిళ్ ஒரு பாட பாடுறோம், ఒక పాట. ரீசெண்டா ட்ரெண்ட் ஆயிருந்த சாங். ஒத்தருவாய்தானே உனக்கு பக்கம் தானே ஒத்தரு நாடி நம்ம ஓட பக்கம் போனோம். அவ்வளவுதான். அதுக்கப்புறம் எனக்கு ரொம்ப பிடிச்சிருக்க சாங்னா நீதானே எந்தன் பொன் வசந்தம் பொதுராஜ வாழ்க்கை நாளையும் சொந்தம். ఇంకా இன்னொரு எனக்கு ரொம்ப ஃபேவரட்டான சாங் வந்து கூட மேல கூட சிக்கூட நூறு போறவளி. தெரியுமா அந்த சாங்? தெரியும். விஜய் சேதுபதி சார். ஆமா ஆமா, ரொம்ப டீசெண்டான சாங், சூப்பரா இருக்கும். அது கூட அதான் கூட மேல கூட வச்சு கூட நூறு போறவளி என் கூட கொஞ்சம் நானும் என்னை குட்டிக்கிட்ட போனே பாதை இது நாயமா இன்னொரு கதை எது நாயம். அதுதான். ஆனால் அப்போ நல்லா தெரியும், இப்போ வந்து மறந்துட்டேன் அந்த சாங் எல்லாம். அப்போ புதுசாக சாங்ஸ் எல்லாம் வந்துச்சு தானே. இப்போ நிறைய அது மாதிரி போயிட்டு. ஆமாம், ఇన్స్టాలో చూసాను. బాగా ఫేమస్ సార్, బాగా ఇష్టం ఉంటుంది. என்னது என்ன சொல்லுவாங்க? கம்மங்குளு. కమ్మంగులు. ఏనాச்சு యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఫుల్గా తాగే ఉన్నది. షీగాడు వేస్తాడు, నువ్వే తాగు ఫస్ట్. బాగానే ఉండదురా, తాగొచ్చు. ಇಲ್ಲ పోదాం వాయింకోడా సమ్మర్ స్పెషల్ డిష్. வீடியோ பேசுனா என்ன பேசுறது எனக்கு தெரியல. தமிழ்ல ஏதோ பேசுவா. 2 நாள் கழிச்சு நண்பரை கூட்டிட்டு நாம இப்படி முன்னாடி சொல்லு. 2 நாள் கழிச்சு நம்ம நண்பரை சந்திச்சு நம்ம யூனிவர்சிட்டிக்கு வந்து ஒரு கம்பேக் கொடுத்துருக்காரு. அவரை கூட்டிட்டு எல்லாம் சுற்றி காமிச்சிட்டு வந்து ஃபுட் சயின்ஸ் டிபார்ட்மெண்ட் நம்ம வந்து ஃபுட் சயின்ஸ். எனக்கு தமிழ் நல்லா பேச தெரியும். ஸோ தமிழில் நிறைய ரீல்ஸ் எல்லாம் பண்ணிட்டாங்க. సో వాచ్ చాలా బాగుంటుంది. మంచిగా చదువుకోవాలనుకున్న ఇక్కడికి రావచ్చు హ్యాపీగా. చాలా తక్కువ, లో కాస్ట్, గవర్నమెంట్ యూనివర్సిటీ కదనా. ஆமாம், சூப்பராக இருக்கும். யூனிவர்சிட்டி நல்லா தான் இருக்கா? நல்லா இருக்கு. நல்லா இருக்கு. நீ ஹாப்பியா இருக்கா? சந்தோஷமா இருக்கா? ரொம்ப ஹாப்பியா இல்லை என்ன நான் வந்து எம்எஸ்சி படிக்கும்போது ரொம்ப டேலண்டான பசங்க. சாட்டர்டே சண்டே ஹாலிடே. ஸோ நான் எதுக்காக நான் இங்கே படித்தேன்னா நிறைய பசங்களும் தமிழ் கற்றுக்கிறதுக்காக தான் நான் இங்கே இருக்கேன். ஆனால் டூர் போகிறதுக்கு ரொம்ப சூப்பரான இடம். சரிடா, இங்கே சாலே பாருங்க యూనివర్సిటీ எவ்வளோ సూపరాன ప్లాంట్స్ ఎல்லாம் இந்த బ్లాక్స్ తమిళే వస్తుంది రా ఇక్కడికి వచ్చినప్పుడు. చూడండి ఎంత బాగున్నాయో. పికాక్స్, నెమళ్ళు చాలా ఉంటాయి ఇక్కడ. కానీ ఇటు మా పక్కన ఉన్నట్టు చూపించాను అడుగుతున్నాను, కానీ అదే చాలా దూరం పోవాలి పక్కకి. ஆறு எவ்வளோ கிளாரிட்டி நல்லதாக இருக்கும். నేను ఎంఎస్సీ చదువుకునేప్పుడు రీల్స్ వచ్చుంటే ఎంత బాగా చేసేవాడు ఇక్కడ లొకేషన్స్తో. మా ఫ్రెండ్స్ హాస్టల్ చాలా బాగుండేది. యూనివర్సిటీ బ్లాక్స్ సూపర్ தான். సో తెలుగు స్టూడెంట్స్ ఎవరైనా చదువుకోవాలి అంటే, నేను అప్పుడు చదువుకునేటప్పుడు ఆంధ్రాలో చదువుకోవడానికి అన్ని యూనివర్సిటీలోనూ నాకు సీట్ వచ్చింది. సో అప్పుడు నేను ఇంకా ఎంఎస్సీ జియాలజీ చదువుకోవడం కోసం
ఇక్కడికి చూసి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకొని ఒక్కనే అన్ని సర్టిఫికేట్లు తీసుకొని ఇక్కడికి వచ్చి ఇంకా యూనివర్సిటీ నచ్చింది, ఇంటర్వ్యూ ఎగ్జామ్ పాస్ అయ్యాను, సీట్ వచ్చింది. చాలా తక్కువ. నేను ఫస్ట్ ఇయర్ ఫీజు కట్టింది 6,000, సెకండ్ ఇయర్ 5,000. సో ఓన్లీ ఒక 11,000లో నా ఎంఎస్సీ జియాలజీ అయిపోయింది. సో సపరేట్గా హాస్టల్ ఉంటుంది. హాస్టల్కి మహా అయితే ఒక నెలకు వచ్చి 1,700, 1,800 అంతా బాగుంటుంది. చుట్టుపక్కల అంతా విలేజ్. సో నియర్ బై కర్ణాటక బెంగళూరుకి ఒక 200 కిలోమీటర్స్, ఒక 200 ಕಿಲೋಮೀಟರ್ಸ್ ಕೇರಳ ಪಕ್ಕಂದಂತ ಕೇರಳ ಕೊಯಂಬತ್ತೂರು ಎಲ್ಲ ಪಕ್ಕಂದ. ಸೊ ಎಲ್ಲ ಲ್ಯಾಂಗ್ವೇಜಸ್ ಸೌತ್ ಇಂಡಿಯನ್ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಎಲ್ಲ ಕತ್ತಿರೋದಕ್ಕೆ ಇದು ఇందడం నల్ల సూపర్గా అవును. సో ఎక్కడ ఎక్కువ ఖర్చులు పెట్టే బదులు యూనివర్సిటీ మంచి యూనివర్సిటీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ అంతే అసలు చాలా బాగుంటుంది అండ్ ట్రెడిషనల్. ఇదిదా మెన్స్ హాస్టల్. సో నేనున్నప్పుడు చదువుకునేటప్పుడు ఒక మంత్లీ వచ్చి ఒక 2,000 అలా అయ్యేది. సో ఇప్పుడు ఎక్స్పెన్సెస్ అన్నీ పెరిగిపోయినాయి కాబట్టి కొంచెం రేట్లు అటు ఇటు ఉంటుంది. చాలా బాగానే ఉంటుంది. అప్పుడు నేను ఉన్నప్పుడు కొత్త కదా, ఇప్పుడు కొంచెం అన్నీ ఓల్డ్ ఉంటాయి. సో బెటర్. అంటే పక్కన రూమ్ తీసుకుని ఉండొచ్చు. కర్పూర్ అని విలేజ్ ఉంటుంది, చాలా బాగుంటుంది సింపుల్గా. అండ్ ఫీజు స్ట్రక్చర్ అంటే అప్పటికి ఇప్పటికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇవన్నీ మా మెమరీస్. హాస్టల్ అప్పుడు நல்லா இருக்கும். మురుగన్ పేరు మురుగన్. వీడు రూమ్ చూడండి ఎట్లా ఉంటుందో. ఇంతకుముందు నేను ఉన్నప్పుడు చాలా బాగుండేది. ఇటు సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు. ఇటు చూడండి చెట్లు ఎక్కి తాటి ముందు కూడా కోసుకొచ్చుకున్నాడు. చాలా విలేజ్ రిలేటెడ్, చాలా బాగుంటుంది. சயின்டிஃபிக் நேம் வந்து டாட்டூரா மெட்டல். ஓகே. தமிழ் நேம் வந்து ஊமத்தை. யூஸ்டு டு மெடிசின் எக்ஸ்டர்னல் யூஸ் only. ஹாய். ரெக்கார்டு வந்திருக்கோம். ரெக்கார்டு வந்து சொல்லடா தமிழ்ல. ரெக்கார்டு வந்திருக்கோம். நிறைய இடம் சுற்றி பார்க்க போகிறோம். நம்ம இப்போ போகலாம். எத்தனை தடவை வந்திருக்காங்க இங்கே. ஆனால் எப்போ வந்தாலும் புதுசாக இருக்க மாதிரி இருக்கு. அது பால் மாதிரில இந்த பேஷன் ఫ్రూట్ పొడి అదే. సో ఇదంతా ఏర్కాడు. నేను చాలాసార్లు వచ్చాను ఏర్కాడు. సో మళ్ళీ రావాలనిపించింది. యూనివర్సిటీలో సర్టిఫికేట్ కోసం వచ్చాను 7 సంవత్సరాల తర్వాత. சத்தியமா சொல்கிறேன், நீ யாராவது பொண்ணு கூட இங்கே வந்தையா இல்லையா? அல்லடா சும்மா சொல்லாதடா. நீ கீழே தானே யூனிவர்சிட்டியில் படிச்சிருக்காங்க, மேலே கண்டிப்பாக யாராவது கூட வந்துருக்காங்கன்னு எனக்கு தெரியுது. அந்த மாதிரி வாய்ப்பு நான் ஏற்படுத்திக்கல. யாரும் எனக்கு ப்ரப்போஸ் பண்ணல. ப்ரப்போஸெல்லாம் இல்லை. இதில் எது ஃப்ரெண்ட்லியாக கூட நான் பழகலப்பா. பாரு, மனசுக்கு ரொம்ப வருத்தமாகுது. ஆனால் வந்து நான் நிறைய வாட்டி வந்தேன். ஆனால் பொண்ணு ஓகே அப்படியெல்லாம் இப்படியெல்லாம் சொல்லிட்டேன்னா பொண்ணெல்லாம் ஃபீல் பண்ணுவோம். அம்மா வந்து ஓகே ஓகே என்ஜாய் போகுது. ఇద్దరం పోదలేదు ఎవరికి. సో చూడండి ఎంత బాగుందో మార్నింగ్. సూపరా ఇక్కడ వారు பாரு. இது பாரு மேல ஆகாசம், இது ரெண்டு சேர்ந்து மார்னிங்.
இப்படி மச்சான் நீ அங்கே இல்லை ஓகே முருகன் இப்போ நம்ம போட்டிங் நாங்கள் அப்புறம் போட்டிங் தான் போக போகிறேன். ரொம்ப நல்லா இருக்கு, சூப்பராக இருக்கு. எல்லாரும் பாருங்க. லவர்ஸ் கூட சீக்கிரம் வாங்க. ஓகேண்ணா இதெல்லாம் பேக்ரவுண்ட் எல்லாம் ஓகே வந்துச்சு நீ பார்த்து அப்புறமா ஓகே மாதிரி இல்லை. క్లారిటీ మాత్రం సన్న ఇన్ను మామూలు క్లారిటీ లేదు. ఇలాంటి ఇళ్ళల్లో ఉంటే హ్యాపీగా ఉంటుంది. నాకు ఇష్టమైన హౌసెస్ చూడండి ఎంత బాగున్నాయో. ఇది వచ్చి ఆర్కాట్ సేలం. హ్యాపీ ప్రశాంతంగా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అప్పుడప్పుడు ఇట్లా బయటకు వస్తే చాలా క్లియర్ అవుతుంది మనశ్శాంతి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అలా హ్యాపీగా కొంచెం ప్రశాంతంగా నేచర్ దగ్గరలో ఇలాంటి ప్లేస్కి హిల్ స్టేషన్కి వస్తే ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. చల్లగా హ్యాపీగా చాయ్ కుక్క నానకాలతో వస్తుంది. ఏం కావాల్సిన వాళ్ళు వచ్చి తీసుకోండి. తీసుకొని நீ சாப்பிட்டியா மச்சாது? நான் சாப்பிட்டதில்ல, ஃப்ரெண்ட்ஸ் சொன்னாங்க. அப்புறம் உனக்கு வேணுமா அது? வரப்போ பார்த்துக்கலாமா? இல்லை இப்போ நான் கொடுத்தனா நான் அது இது அங்கே இருக்கு பாரு, அது எடுத்து பழுத்த மாதிரி தான் நல்லா இருக்கும். நீ சாப்பிட்டு இதுவா கன்ஃபர்மேஷன் பண்ணிக்கிறேன். கன்ஃபர்மேஷன் யார்கிட்ட பேசுறீங்க? ஃப்ரெண்டுக்கு அனுப்புறேன். நான் தெரியாமல் இதுவே சாப்பிட வேண்டாம். இல்லை இல்லை இதுதான் கூகுள் லென்ஸில் போட்டிருக்கலாமா? பேஷன் ஃப்ரூட்டு கூகுள் லென்ஸ் ஆன் பண்ணுறியா? இப்போ என்னது கூகுள் லென்ஸ்? அதெல்லாம் இல்லை, ஏதோ அதை வாங்கிக்கிட்டு சாப்பிட்றா, இருந்தால் இருக்கலாம், போயெல்லாம் போயிடலாம். கூகுள் எடுத்துக்கணும் வீடு இல்லை மச்சான், உனக்கு வேணும்னா எடுத்துக்கலாம். నాకన్నా హైట్ కొన్నావు కదా. అదేనే వాటిలో ఒక్క చెట్టు చూడు. ఏది
సన్సెట్ అనుకుంటారా అప్పుడే ఫుటేడు మంచిగా నిషి ఎంత కష్టపడుతున్నాడు బాబు. ఎన్ని కిలోమీటర్లు నడిచావరా? ఏమో ఒక 6 మొత్తం ఈరోజు మొత్తం ఒక 10 కిలోమీటర్లు అవుతుంది. హ్యాపీగా రోజు నాతో పాటు తిరిగితే ఒక 5-6 కిలోమీటర్లు తిరుగుతావు. నీతో పాటు తిరిగితే నల్ల సన్నగా అయిపోతాయి. నల్ల సన్నగా ఏమవుతుంది? ఈసారి అమ్మ వాళ్ళని మహి అక్కని కూడా ఇలా తీసుకొని అడ్రస్ చెప్పకూడదు యాక్చువల్లీ. వాళ్ళకి ఏంటంటే ఇలా 1 కిలోమీటర్ అని చెప్పాలి, పక్కన అని చెప్పాలి. ఓకే, కౌశిక్ గాడికి, చేదు గాడికి, వంశీ గాడికి, అందరికి మన వాళ్ళందరికి హాయ్ చెప్పు. హాయ్ హాయ్ హాయ్. ఇంకొకసారి బావతో పాటు రావద్దని. రాండి, అందరు రాండి. ఈసారి నేను ఒక్కడే కాదు, మీ అందరు రాండి. ఈసారి బావతో పాటు రావద్దు, ఈసారి నాతో పాటు అందరు రాండి. మళ్ళీ మునుగుదాం. 10 కిలోమీటర్లు ఒక్కొక్కరు నడవాలి. ట్రెక్కింగ్ కష్టం అర్థమైనా. ఇప్పుడు వీడికి ఇంకా చాలా తక్కువ. కెమెరా మేర కయ్యే వచ్చాను. ಇಲ್ಲ ಇಲ್ಲ ಅಲ್ಲ ಅಲ್ಲ ನೆಟ್ರೆ உள்ளவா? సహస్ర కరెక్ట్ సెట్ అవుతుంది. చూడరా నువ్వు కూడా ట్రై చేద్దామా? ఏం ట్రై చేద్దాం? లోపలికి వెళ్ళి చూద్దాం. పాప లేజోను వాడు నడవలేక అయిపోతున్నాడు. ఎంత కష్టపడి నడుస్తున్నాడు చూడండి పాపం. ఎంత ప్లేస్ నడుచుకుంటూ పోవాలి. పా కష్టపడి నడవు. ఇటు చూసుకొని నడుచుకోండి బా. ఇటు తిరిగి నడుచుకోండి బారా. ఎందుకు పడతావురా? క్లిప్ వచ్చిందా? అమ్ము కోసం ఏం తీసుకోలేదురా? తీసుకోవాలి. ఏ బీఫ్ బిర్యానీ తీసుకుంటున్నావు కదా? పొద్దున్న కల్లా పాడైపోద్దాం.